హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుండే ఎగ్ ఫ్రై చేసుకుందాము. ఈ ప్రాసెస్లో చేశారంటే క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రై అనేది అన్నం, చపాతీ, రోటీలలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ లంచ్ బాక్స్లలో కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు క్విక్గా చేయాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ ఎగ్ ఫ్రై కోసము ఫస్ట్ 4 ఎగ్గులు తీసుకున్నాను. తర్వాత 2 టమోటాలను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద కడాయి పెట్టుకొని దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏ కర్రీస్లలోకైనా ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్లలోకైతే ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ చాలా తక్కువగా వేస్తున్నాను, మీరు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటాలకు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి టమోటాలని. ఇలా మగ్గించడం వల్ల టమోటాలు త్వరగా సాఫ్ట్గా అవుతాయి, అంతేకాకుండా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి టమోటాలు కూడా సాఫ్ట్గా అయ్యాయి కదా. ఈ టైంలో ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్ ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేస్తున్నాను. మీరు ఒకవేళ ఒక బౌల్లోకి వేసుకొనైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ 4 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టము. వేసిన వెంటనే కదపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు ఆ ఎగ్గులు అనేది ఆమ్లెట్ లాగా ఫామ్ అవుతాయి. ఇలా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా మనం వేసిన వెంటనే కదపకుండా ఇలా ఆమ్లెట్ లాగా చేసుకొని తర్వాత బ్రేక్ చేసుకుంటేనే ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో వీడియోలో చూపించే విధంగా బ్రేక్ చేసుకోండి. తినేటప్పుడు ఆమ్లెట్ అనేది నోటికి తగిలి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా టమోటా పేస్ట్ ఆనియన్స్తో చేస్తున్నాం కాబట్టి అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ మీడియం సైజు ఇష్టం లేకపోతే మరీ చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా బ్రేక్ చేసుకోవడం వల్ల. ఒకసారి అంతా ఇది ఇలా బ్రేక్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుందాము. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్గుకు బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.